ఖండించండి 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 ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులని ఖండించండి ఖండించండి ప్రకాష్ రాజ్ మాటల్ని ఖండించండి 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 మాటలను ఖండించాలి మాటలను ఖండించాలి జై శ్రీరామ్ 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 హిందుస్థాన్ జిందాబాద్ జిందాబాద్ ఖండించండి 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 రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ ధర్మానికి మూలమైన రామలక్ష్మణుల మీద అనైతికమైన మాటలని ప్రకాష్ రాజుని మాటలని అందరూ ఒకసారి వచ్చి చెప్పుతూ పడండి అనైతికమైన మాటలని హిందూ ధర్మం మీద అనైతికమైన మాట్లాడిన ప్రతి ఒక్కరికి 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 మాట్లాడిన ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం మీద హిందూ ధర్మం మీద అనైతికమైన మాట్లాడిన ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం మీద అనైతికమైన మాట్లాడిన ప్రతి ఒక్కరికి హిందూ ధర్మం మీద అనైతికమైన మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఖబర్దార్ 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 హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడినోడికి తప్పుగా మాట్లాడినోడికి పనికి మాడినోడికి రాజు గారికి ధర్మం గురించి తప్పుగా మాట్లాడినోడికి ఖబర్దార్ 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 నిలబడతాం 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 ధర్మం కోసం నిలబడతాం పోరాడతాం పోరాడతాం ధర్మం కోసం పోరాడతాం 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 ధర్మం కోసం పోరాడతాం 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 ధర్మం కోసం పోరాడతాం కులం ఏదైనా ధర్మం కోసం మతం ఏదైనా ధర్మం కోసమే ఆస్తి ఏదైనా ధర్మం కోసమే ప్రాంతం ఏదైనా ధర్మం కోసమే వర్గం ఏదైనా ధర్మం కోసమే పోరాడతాం పోరాడతాం ధర్మం కోసం పోరాడతాం అనుకుంటున్నటువంటి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసాయి. రాముణ్ణి తిడితే ప్రపంచం మొత్తం చెయ్య ఎత్తుతుందన్న విషయం ప్రకాష్ రాజ్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవాళ అయోధ్య అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మన అయోధ్య రాముడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అటు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. ఇవాళ మొదటిసారి కాదు ప్రకాష్ రాజ్ చేసినటువంటిది. ఆయన ఏదో నాస్తికవాదం ఇంకే వాదం అయితే అయ్యి ఉండొచ్చు కాక, కానీ ఎవళ్ళు వాళ్ళ గొప్ప చెప్పుకోండి, పక్క వాళ్ళని విమర్శించకండి. మా దేవుళ్ళని విమర్శిస్తే మేము ఊరుకోం, అందులో మా రాముడిని విమర్శిస్తే ఖచ్చితంగా మేము ప్రతీకారం చేసి తీరుతాం.
ఇందులో సందేహమే లేదు. జై శ్రీరామ్. ప్రకాష్ రాజ్ గారు ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన సినిమాల్లోని నటించినంత సునాయాసంగా నోటికి ఏదొస్తే అక్కడ అవుతుందేమో కానీ హిందూ సనాతన ధర్మం వరకు వచ్చేటప్పటికి అవి జరగవు. ఆయన సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఆ మోనార్కిజం అనేది హిందూ సనాతన ధర్మం మీద చూపిస్తే మేము ఊరుకోమనేది మేము స్పష్టంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు నటనలో ఉండేటప్పుడు వాళ్ళు నటించేది ఏదైనా సరే ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి, 10 మందిని ఇన్స్పిరేషన్ తీసుకునే విధంగా ఉండాలి. కానీ ఇలా అవాకులు చవాకులు పేలుతూ 10 మంది హిందువులు, కొన్ని వేల మంది, కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడేదాన్ని ఏ ఒక్కరు కూడా సహించం. మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రకాష్ రాజ్ గారు వ్యాఖ్యలు తిరిగి వెనక్కి తీసుకొని కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా మీ అందరి ముందు కోరుకుంటున్నాను. ఒక వెధవ హిందూ దేవుళ్ళ పట్ల హిందూ దేశంలో పుట్టి హిందూ సంస్కృతిలో పెరిగి హిందూ దేవుళ్ళపై సినిమాలు తీసి హిందూ దేవుళ్ళపై బతికి ఈరోజు హిందూ దేవుళ్ళని వ్యతిరేకిస్తూ ఇది మొదటిసారి కాదు, సుమారు 4వ 5వసారి చాలా నీచంగా, చాలా అన్యాయంగా భావజాలాలు ఉపయోగించి హిందూ దేవుళ్ళు విమర్శిస్తూ ఉంటాడు. చమరకం మూవీలో ఈయన శివుడు గెటప్లో మనకి ప్రత్యక్షం అవుతాడు. అలాగే శక్తి సినిమాలో కూడా ఒక హిందూ ధర్మ పీఠాధిపతిగా ఉంటాడు. బద్రీనాథ్ సినిమాలో కూడా ఒక ధర్మ పీఠాధిపతిగా వ్యవహరిస్తారు. అలాగే హిందూ దేవుళ్ళ మీద బతికి ఈరోజు రాముల వారిని, ఈరోజు లక్ష్మణుడు వారిని, సీతమ్మ తల్లిని అత్యంత దారుణంగా, నీచంగా ఈరోజు బయట ప్రపంచాలకి ఈయన ప్రసంగాలతో వినిపిస్తూ ఉన్నాడు. అంటే మన కేరళలో అయిన ఒక చిన్న స్టూడెంట్ ప్రెస్ మీట్ లాంటిది, ఆ ఇంట్లో ఈయన ఒక సెమినార్లో మాట్లాడుతూ శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతాదేవి నార్త్ నుండి సౌత్కి వచ్చారంట, వలస ఇలా వచ్చారంట, వచ్చి పళ్ళు తింటున్నారంట. పళ్ళు తింటే దీన్ని శూర్పణఖ చూసి వెంటనే ఖండించిందట. ఇది మా తోట కదా, మీరెవరు తినడానికని వ్యతిరేకించిందట. దానికి $22,000 జరిమానా వేసిందట. అప్పుడు రాముడు అన్నాడంట లక్ష్మణుడితో, లక్కీ అన్నాడంట. చూడండి ఆయనకి ఎంత వెటకారమో చూడండి. లక్కీ, మనది కాదు కదా తోట, మనం ఇలా తినకూడదని చెప్తే అప్పుడు రావణాసురుడు వచ్చి, చాలా ఆకలితో ఉన్నారు కదమ్మా, వాళ్ళకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని శూర్పణఖతో రావణాసురుడు అన్నట్లు ఇలా కథని క్రియేట్ చేసి చెప్పి మీకు నచ్చకపోతే నచ్చనట్లు ఉండండి. అంతేగాని హిందూ దేవుళ్ళ మీద, హిందూ సనాతన ధర్మం మీద మీరు ఇలా మచ్చజల్లే ప్రయత్నం, బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం ఏ ఒక్కరూ ఊరుకోరు. మిమ్మల్ని బహిరంగంగా సినీ ఇండస్ట్రీ నుండి తొలగించాలనేసి మా యొక్క ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం కాదు, ఇది జరిగి తీరాలి. ఇదే మీ అహంకారం, ఈ సినీ రంగమే మీ అహంకారం. మీరేదో సినీ రంగంలో అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని భావించి మీకు నచ్చకపోతే నచ్చినట్లు ఉండండి. ఇదే మాట ఒక ముస్లిం అంటే మిమ్మల్ని ఊరుకుంటారా? మీ తల మీద ₹1,00,00,000 ప్రకటిస్తారు. మీ తల తెచ్చిన వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తారని చెప్తారు వాళ్ళు. ఒక క్రైస్తవుని అని చూడండి, మీరు అనలేరు. కానీ హిందువుల మీద మాత్రం పడేడిస్తారు. ఇది ఒకటోసారి కాదు, రెండోసారి కాదు. మీరు సనాతన ధర్మాన్ని ఒక డయేరియా అన్నారు, ఒక పురుగుతో పోల్చారు. అందరికీ మరొకసారి చెప్పాల్సింది ఏంటంటే, హిందువులు అందరూ ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది, అవ్వాలి కూడాను. ఇలాంటి వాళ్ళు చాలామంది పుట్టుకొస్తూ ఉన్నారు. ముందు ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని తొలగించగలిగితే, ఈ సినీ ఇండస్ట్రీని తొలగించగలిగితే, పూర్తి స్థాయిగా తెలుగు సినీ పరిశ్రమ చిత్రాల నుండి అతను తొలగిస్తే అతనికి బుద్ధి వస్తుంది. అందరికీ జై శ్రీరామ్.